ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి కాజా గ్రామం ఏఆర్ హోమ్స్ జాస్మిన్ అపార్ట్మెంట్లో బ్రేక్ఫాస్ట్ విత్ నారా లోకేష్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ నారా లోకేష్ మంగళగిరి స్వర్ణకారుల గురించి మరియు ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిల్లపల్లి శ్రీనివాసరావు, ఆకుల ఉమా, తోట పార్థసారథి మరియు టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆ వృత్తి మీద చాలా మంది ఆధారపడుతున్నారు. వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళు ఆదుకోపోతే చేనేత పరిశ్రమ ఎట్లయితే నిర్వీర్యం అయిందో అదే విధంగా స్వర్ణకారుల పరిస్థితి కూడా కాబోతుంది. ఒక ఆలోచనతో దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరి తీర్చిదిద్దాలని మేము ముందరకెళ్తున్నాం. ఒక 50 నుంచి 100 ఎకరాల భూమిలో ఒక సెజ్ లాగా ఏర్పాటు చేసి కొత్తగా ఒక 30 నుంచి 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది నా లక్ష్యం. మనం చూస్తాం తనిష్క్ వచ్చింది, జాయ్ ఎల్కాస్ వచ్చినాయి, ఇట్లా అనేక కొత్త కొత్త కంపెనీలు వచ్చినాయి. వాళ్ళందరూ అమ్మే జ్యువెలరీ తయారు చేయాలంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేయాలనేది నా లక్ష్యం. అంటే డిజైన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్, ఇప్పుడు కొత్తగా ల్యాబుల్లోనే వజ్రాలు తయారు చేస్తున్నారు, డైమండ్. ఆంధ్ర రాష్ట్రం తర్వాత కర్ణాటక అమలు చేసి, తమిళనాడు అమలు చేసిన నంబర్ గుర్తుంది. 2 లక్షల పైచులకు మంది స్కిల్ డెవలప్మెంట్ ఈ మోడల్ ద్వారా నైపుణ్యం పొందారు. దాదాపు 1,30,000 మంది రైట్ ఉద్యోగాలు వచ్చింది. అమ్మా మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ నాకున్న అవగాహన మేరకు 300 కోట్ల రూపాయలు. 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం అది 3,000 కోట్ల రూపాయలు అవినీతి అయింది. 3,000 కోట్ల రూపాయలు అవినీతి. విచిత్రమైన రిమాండ్ రిపోర్ట్లో రిపోర్ట్లో చూస్తే ఎలాంటి ఆధారాలు చూపించింది. ఏదైతే డబ్బులు పోయినాయి అన్నారో, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వచ్చినాయి అన్నారో, ఎలాంటి ఆధారాలు లేకుండా 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. పెద్దమ్మ ఇప్పుడే చెప్పింది, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. 53 రోజులు బాబు గారిని ఎలా బంధించామో మనం అందరం చూసాం. కానీ సింహమే తల్లి. సింహం రోడ్డు పైన ఉన్న, జైల్లో ఉన్న సింహమే 53 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదే సింహం లాగా బయటకు వచ్చాడు. ఎవడు పెట్టుబడులు పెట్టాడు, ఏ కంపెనీ పెట్టుబడులు పెట్టాడు? మీరు ఐటీలో ఉన్నారు, యూ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ డేటా సెంటర్స్. దట్ ఈస్ ద నెక్స్ట్ వేవ్. డేటా సెంటర్స్ దాని బేసిస్గా మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద నెక్స్ట్ వేవ్. ఇది 2016లో మేము గుర్తించి దానికి ప్రత్యేక పాలసీ తీసుకొచ్చాం. ఆ పాలసీలో భాగంగా అదాని వాళ్ళు పెద్ద ఎత్తున విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తారని వస్తే నేను ఆనాడు దగ్గరుండి భూములు కేటాయించి, గౌతమ్ అదాని గారు వస్తే ఆయన తీసుకెళ్లి భూమి చూపించి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు అదే డేటా సెంటర్ హైదరాబాద్, ఐ థింక్ హైదరాబాద్ అండ్ అదర్ సిటీ ముంబైలో ఇన్వెస్ట్ చేశారు. నష్టపోయేది మనం. సో ఒక కాంప్రహెన్సివ్ పాలసీ విత్ సేఫ్ గార్డ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ సంథింగ్ దట్ విల్ టేక్. సో స్ట్రైట్ అవే క్వశ్చన్ ఏంటంటే, చాలా కంపెనీస్కి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయే కానివ్వండి, చాలా విట్నెస్ చేస్తున్నాం. ఎన్ని కంపెనీస్ వెళ్ళిపోతున్నాయి, తరలిపోతున్నాయి ఇక్కడ నుంచి, ల్యాక్ ఆఫ్ పాలసీ మేకింగ్ అని దాని గురించి. అలా వెళ్ళిపోయే కంపెనీస్కి మళ్ళా వాళ్ళతో ఒక పాజిటివ్ హోప్ తీసుకొచ్చి మీరు మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇస్ గ్లోబల్ బ్రాండ్. దావోస్లో నేను చూసాను కదా, ఇతర దేశ ప్రధానమంత్రులు కూడా ఆయన గుర్తిస్తారు, విష్ చేస్తారు. సింగపూర్ మంత్రిని కలవాలంటే డావోస్లో చాలా కష్టం. అలాంటిది మనం ఏర్పాటు చేసాం ఒక సెషన్, స్మార్ట్ సిటీస్ మీద. సింగపూర్ మంత్రులు వచ్చి అమరావతి గురించి మాట్లాడారు. దానన్నిటి కారణం ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు. నేను మొన్న సిఏ ప్రతినిధులతో మాట్లాడాను. వాళ్ళకి ఒకటి కోరారు, మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం, 20 లక్షల ఉద్యోగాల కల్పన. అది మీరు గో బై సెక్టర్, ఒక్కొక్క సెక్టర్ ఎన్ని ఉద్యోగాలు తీసుకురాగలుగుతారు, దాని కింద ఏ కంపెనీలు ఉన్నాయి,
ఎవరెవరు ఇప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ లిస్ట్ రెడీ చేయండి. మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే అది టేకప్ చేస్తాం. ఆల్రెడీ నేను మారుతూ మొదలుపెట్టాను. నెంబర్ 1. నెంబర్ 2, సిఐని నేను స్పెసిఫిక్గా అడిగింది ఏంటంటే శాశ్వతంగా ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ సంబంధించిన చట్టం చేస్తే అది సబ్సిక్వెంట్ ప్రభుత్వాలు మార్చకుండా ఏం చేయొచ్చు అని అడిగాను.